దీపకన్నా, నేను గత 2 ఏళ్లుగా చెరుకు పంట పండిస్తున్నాను. కానీ మొదటి సంవత్సరంతో పోలిస్తే భూసారం తగ్గిపోయింది. దీనికి ఏంటి పరిష్కారం? నాన్న, నన్ను ఒక సలహా చెప్పమంటారా? చెప్పు. మీరు అదే భూమిలో కూరగాయల వంటి మరొక పంటను పండించితే మంచిది. పంటల్ని మారుస్తూ ఉండటం వలన భూమికి పోషణ లభిస్తూ ఉంటుంది. ఇంకా భూమి నాణ్యత మెరుగవుతుంది కూడా. తర్వాతి ఏడు చూడండి, చెరుకు పంట చక్కగా పండుతుంది. 100కి 100 పాళ్ళు సరైన సలహా. నాన్న, పొలానికి వెళ్ళి వస్తాను. నేను కూడా ఈరోజు సూరజ్తో పాటు కొంత షికారుకెళ్ళొస్తా. సూరజ్, సూరజ్! అరే నరేష్, ఎన్నాళ్ళైంది? ఎలా ఉన్నావు? ఈరోజు ప్రత్యేకమైన పని మీద వచ్చాను. మీ కుటుంబం వ్యవసాయంలో సాధించిన విజయ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ పచ్చటి పొలాల వెనక రహస్యం ఏంటంటే జాన్ డియర్తో పాటు మెకనైజేషన్ని వాడటం. అంటే పొలంలో మెకనైజేషన్ వల్ల సమయం ఆదా, పని కూడా సజావుగా సాగుతుంది. అదేలా? ఇది జాన్ డియర్ ట్రాక్టర్. ఇది ఎన్నో ఏళ్లు నాన్నకి తోడుగా నిలిచింది. ఇప్పుడు నాకు సాయపడడానికి కూడా తయారుగా ఉంది. ఇన్నేళ్లలోనూ దీంట్లో ఎప్పుడూ ఏ సాంకేతిక లోపం రాలేదు. నిజంగానే చూడ్డానికి చాలా పవర్ఫుల్ గా ఉంది. అయితే అది కూడా ఇన్నేళ్ల పాటు చాలా పటిష్టంగా పనిచేస్తుందా? నీకు గుర్తుందిగా, మా నాన్న ఈ పొలాన్ని కొన్నప్పుడు ఇది ఎంత ఎగుడుదిగుడుగా ఉండేది. అప్పుడు ఇక్కడ జాన్ డీర్ ట్రాక్టర్, లోడర్ డోజర్ ఇంకా లెవెలర్ నడిచాయి. ఒక అద్భుతమే జరిగిందనుకో. అవును సూరజ్, కఠినమైన పొలము బంగారు పొలంగా మారడం నేను చూశాను. అయితే నేను తెలుసుకోవచ్చా, జాన్ డీర్ ఇంత పవర్ఫుల్ ట్రాక్టర్స్ ని ఎలా తయారు చేస్తుంది? అవును, ఖచ్చితంగా. సూరజ్ అతనికి చెప్పు. జాన్ డీర్ ట్రాక్టర్లు తయారయ్యేది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫ్యాక్టరీలో. అక్కడ హై క్వాలిటీ ప్రాసెస్, మెటీరియల్ ఇంకా పెయింట్లను వాడడం జరుగుతుంది. దాంతో ఈ ట్రాక్టర్లు ఎన్నో ఏళ్లు కొత్తవిలా ఉంటాయి. ఆ తర్వాత దీని పవర్ఫుల్ ఇంజిన్ వలన మెరుగైన పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తాయి. అందుకే ఎన్నేళ్ల తర్వాతనైనా జాన్ డీర్ ట్రాక్టర్ల నుంచి రీసేల్ వాల్యూ కూడా బాగా వస్తుంది. సాధారణ ట్రాక్టర్లకి జాన్ డీర్ ట్రాక్టర్లకి అసలు పోలికే లేదు. సాధారణ ట్రాక్టర్లని పదే పదే సర్వీసింగ్ చేయించినా వాటిలో నిరంతరం ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒకసారి గేర్ బాక్స్ పాడవడం, ఒకసారి ఇంజన్ మూలబడుతుంది. ప్రతిసారి స్పేర్ పార్ట్స్ కోసం సర్వీస్ సెంటర్కి వెళ్లాల్సిందే. మామూలు క్వాలిటీ ఇంకా మెటీరియల్ వల్ల ట్రాక్టర్ పదే పదే బ్రేక్ డౌన్ అవుతుంది. కానీ జాన్ డీర్ ట్రాక్టర్ సర్వీసింగ్ గురించి శ్రద్ధ పెడితే ఈ ట్రాక్టర్ నీకు ఫిర్యాదు చేసే అవకాశమే ఇవ్వదు. అంతేకాదు, దీని స్పేర్ పార్ట్లని కూడా నువ్వు ఆర్డర్ చేయొచ్చు ఇంట్లో నుంచి. అవును, నిజమే చెప్పారు. ట్రాక్టర్ పదే పదే చెడిపోవడంతో ఇబ్బంది పడుతున్నాము. నా ట్రాక్టర్ పొలాల్లో కంటే సర్వీస్ స్టేషన్లో ఎక్కువ సమయం గడుపుతుంది. తరచుగా సర్వీసింగ్ కోసం చాలా ఖర్చు అవుతుంది. మరి చూడు, నీ దగ్గర ఇలాంటి పవర్ఫుల్ ట్రాక్టర్ ఉంటే దాని మెయింటెనెన్స్కి నీకు అతి తక్కువగా ఖర్చు అవుతుంది. ఇంకా పదే పదే పార్ట్లు మార్చాల్సిన బెడద ఉండదు. దాని పెర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. దాంతో ప్రొడక్టివిటీ ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇవన్నీ కాక అది ఎన్నో ఏళ్ల పాటు కొత్తదిలా ఉంటుంది. అంటే డబ్బులు ఆదాతో పాటుగా లభిస్తుంది ఒక దమ్మున్న తోడు. నా జాన్ డియర్. అంటే జాన్ డియర్ ట్రాక్టర్ ఎల్లప్పుడూ యవనంగా ఉంటుంది, ఇంకా ఇతర ట్రాక్టర్లా పాతదిగా మారదు. అది పూర్తిగా నిజమే. చాలా చాలా ధన్యవాదాలు మిత్రుడా. జాన్ డియర్ తన కస్టమర్ల గురించి ఈ రోజు మాత్రమే కాకుండా వారి భవిష్యత్తు కోసం కూడా శ్రద్ధ వహిస్తుందని ఇప్పుడు నాకు నమ్మకంగా ఉంది. జాన్ డియర్ అయితే రైతుల భవిష్యత్తును ఉజ్వలంగా మార్చేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. నరేష్, జాన్ డియర్తో కలిస్తే నీకు అర్థమవుతుంది జాన్ డియర్ నిరంతరం తన కస్టమర్లు ఇంకా రైతన్నల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుందని. జాన్ డియర్ వారి కొత్త అడ్వాన్స్డ్ ఫీచర్లు రైతన్నలని కూడా ఆధునిక బిజినెస్ మ్యాన్గా చేస్తాయి. మనం కేవలం రైతులం కాదు, మనమే అగ్రిప్రెన్యూర్స్. ఇంకా జాన్ డియర్ ట్రాక్టర్ మీద నువ్వు స్వారీ చేస్తే అది కేవలం జాన్ డియర్ ట్రాక్టర్ మీదనే కాదు, పైగా రైతన్నమైనందుకు గర్వంగా కూడా అనిపిస్తుంది. జీవితకాలం పాటు జాన్ డియర్ మీ పక్కనున్నప్పుడు శ్రేయస్సు మరియు విజయం రైతు చేయి పట్టుకుంటుంది. అసలు ఈ దీపక్ ఇంకా సుమన్ ఎందుకు ఇంత కంగారుగున్నారో? ఇంతకీ సూరజ్ ఎక్కడా?